నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగునని మాకు వాగ్దానం ఇచ్చి మమ్మల్ని బలపరుస్తున్న దేవా, మీకు వందనాలు. ప్రతి ఉదయం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ వాక్యమును ధ్యానించే భాగ్యం ఇస్తున్నారు. మీకు వందనాలు. మీకు మాత్రమే మహిమ తండ్రి. అలాగే వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి. మీరే బిడ్డలను బలపరిచి నడిపించని అడుగుతున్నా. ముఖ్యంగా ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, అలాగే ప్రభా కాంపిటేటివ్ ఎగ్జామ్స్, డిఎస్సి, గ్రూప్ 2, రైల్వే ఎగ్జామ్స్, అలాగే ప్రభా కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిడ్డలు రాస్తూ సిద్ధపడుతూ ఉన్నారు తండ్రి. చక్కని జ్ఞానం ఇవ్వండి, జ్ఞాపక శక్తి దయచేయండి అయ్యా. ఉన్నతమైన మెట్లో బిడ్డలు ఉంచమని నడిపించమని అయ్యా ప్రభా. ప్రతి బిడ్డ ఉత్తీర్ణురాలై నేను మహింపరిచే భాగ్యం దయచేయమని. అలాగే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు. ప్రతి కుటుంబంలో ఒక చక్కని ఉద్యోగాన్ని మా బిడ్డలకు దయచేసి నడిపించి బలపరచమని. ఈ వాక్యం ద్వారా మమ్మలను బాబా ఆశీర్వదించమని, ఈ వాక్యం ద్వారా మమ్మలను దర్శింప చేయమని. అలాగే తండ్రి, విదేశాల్లో ఉన్న మా బిడ్డలు బట్టి ప్రార్థిస్తున్నాం. వారు కూడా ప్రభు చక్కగా ఆరోగ్యము, శక్తి, బలము కలిగి మీ కృప వర్ధిల్లే భాగ్యం దయచేయమని అయ్యా. ప్రతి దినం విదేశాల్లో ఉండి కూడా మా వాక్యం వింటూ ఉన్నారు. ఆ బిడ్డలను ఆధ్యాత్మికంగా బలపరిచి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటి 3 వచనాలు మన మనవి వినే దేవుడిగా ఆయన్ని మనం ప్రాధేయపడితే, 4వ వచనం పరిశుద్ధుడైన దేవుడిగా మనం చూస్తే, 5, 6 వచనాలు ఒక పాపి యొక్క లక్షణాలు లేదా పాపి అతను చేస్తున్న పనిపాట్ల విషయంలో ఎలా దేవునికి దూరం అవుతాడు అనేది మనం చూసాం. ఇప్పుడు 7వ వచనం అండి. కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. దేవుని యొక్క పరిశుద్ధాలయమును గురించి తెలియజేస్తూ ఉన్నాడు. నీ మందిరంలో ప్రవేశించడం కూడా నీ కృపాతిశయాన్ని బట్టే. అంటే మనం ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా, అలాగే కొన్ని నియామ కోడికలు కూడా జరుగుతున్న వాటికి కూడా మనం హాజరవ్వడం అనేది కేవలం దేవుని యొక్క కృపను బట్టే. మన సొంతంగా మనం అనుకుంటే మందిరానికి వెళ్ళలేం. కానీ దేవుని కృప మన మీద ఉండి దేవుని సన్నిధిలో నిత్యము మనం ఉండాలనే ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఆ మందిరంలో ప్రవేశిస్తాం. ఇక్కడ దావీదు చాలా చీకటిని అనుభవిస్తూ ఉన్నాడు. అంటే దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి దూరమై ఎక్కడో అరణ్యాల్లో ఉంటూ దావీదు ప్రశాంతంగా చక్కగా దేవుని మందిరములో, దేవుని పరిశుద్ధాలయములో ఉండి ఆయన్ని స్తుతించి ఆరాధించడం అనే దానికి దూరమయ్యాడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దావీదు ప్రార్థన చేస్తున్నాడు, మరలా ఖచ్చితంగా నేను నీ కృపాతిశయాన్ని బట్టి నేనైతే నీ మందిరములో ప్రవేశిస్తాను, నీ యందు భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. కీర్తనకారుడు దావీదు కోరుకుంటున్నట్టుగా మనం కూడా దేవుని యొక్క సన్నిధిని కోరుకోవాలి, దేవుని మందిరాన్ని కోరుకోవాలి. దేవుని మందిరానికి వచ్చిన వారి ఆరోగ్యాలు శ్రేష్టమైనవిగా దేవుడు ఉంచుతాడు. దేవుని మందిరానికి వచ్చిన వారి కుటుంబాలను దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తాడు. క్రమం తప్పకుండా ఎలా అయితే మన పనులన్నీ మనం చేసుకుంటూ ఉంటామో వాటన్నిటిని మించిన శ్రేష్టమైన స్థలము, సమయము దేవుని మందిరంలో గడపడం. కాబట్టి ఆ దేవుని మందిరంలో మనం గడపడానికి మనం సిద్ధపరచుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో హన్న మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈమె తనకున్న ప్రాబ్లం, తనకున్న బలహీనత, తనకున్నటువంటి లోటు బిడ్డలు కలగకపోవడం, ఆమె దేవుని మందిరం దగ్గరికి వచ్చి ఆమె బహు దుఃఖాక్రాంతురాలై ప్రార్థిస్తుంది అని మనం చూస్తూ ఉంటాం. కాబట్టి హన్న ఖచ్చితంగా తన కుమారుని పొందుకుంది. అంత మాత్రమే కాదు, అదే సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయం 3వ వచనంలో మందిరములో సమూయేలు పడుకుని ఉంటే యెహోవా సమూయేలును పిలుస్తాడు దేవుని మందిరములో. అంటే దేవుని మందిరములో ఆయన సన్నిధి మనతో మాట్లాడతాడు. ఆయన ప్రసన్నత ఉంటుంది ఆయన సన్నిధిలో. కాబట్టి ఆయన స్థలాన్ని, ఆయన పరిశుద్ధ స్థలాన్ని, ఆయన మందిరాన్ని కోరుకోవాలి మనం. అలాగే కీర్తన 26:8 చూస్తే అండి, 26:8 అండి కీర్తనలో, యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను.
కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు దావీదు, నేను నీ తేజోమహిమ నిలిచే స్థలం, అది నీ నివాస మందిరం, దాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటూ ఉన్నాడు. కాబట్టి కీర్తనకారుడు దావీదు దినవృత్తాంతాల మొదటి గ్రంథంలో కూడా ఆ మాట చెప్తాడండి. 29:3 దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29:3 అండి. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. అంటే దేవుని యొక్క ప్రతిష్ఠితమైన మందిరం మీద ఉన్న మక్కువ చేత. ఈవేళ మందిరాన్ని ఎంతమంది ప్రేమిస్తున్నారండి? మందిరంలో లోటు ఏది ఉందో సేవకుడు చెప్పే వరకు మనకు తెలియట్లేదా? మందిరంలో ఎటువంటి లోటు ఉందో మనం ఆ మందిరాన్ని ప్రేమించిన వాళ్ళమైతే, దేవుని సన్నిధిని ప్రేమించిన వాళ్ళమైతే ఖచ్చితంగా మందిరం యొక్క శ్రేష్టతను మనం కోరుకుంటాం, మందిరం మీద ఉన్న మక్కువ చేత. అందుకే కీర్తన 23:6 ఇదే కీర్తనకారుడు చెబుతూ ఉంటాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. కీర్తనకారుడు ఒక వరము కూడా అడుగుతాడు. 27వ అధ్యాయం 4వ వచనంలో 27:4 అండి. యెహోవా యొద్ద ఒక్క వరము అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. అవకాశం దొరికితే దేవుని మందిరం ఉండడానికి ఇష్టపడతాను అంటున్నాడు దావీదు. చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేస్తాను. కారణం ఏంటంటే ఆయన ప్రసన్నత చూస్తే చాలు, ఆయన ఆలయంలో కూర్చుని ధ్యానిస్తే చాలు. ఖచ్చితంగా ఆ వాక్యాలు మన జీవితానికి బలమిచ్చేవిగా, జీవం కలిగించేవిగా ఆ వాక్యాలు ధ్యానించడం లేదా ప్రార్థన చేయడం అనేది దేవుని మందిరములో ఉండి చేస్తే. గృహాల దగ్గర ఎలాగో మనం వ్యక్తిగతంగా చేసుకుంటామండి. అయితే దేవుని మందిరములో ఉండి ప్రార్థించిన, దేవుని మందిరములో ఉండి వాక్యం ధ్యానించిన దేవుని ప్రసన్నతను మనం చూడగలుగుతాం. సొలొమోను మందిరం కట్టించిన తర్వాత సొలొమోను చక్కగా ప్రార్థన చేస్తాడు దేవుని మందిరం దగ్గర. దినవృత్తాంతాల 2వ గ్రంథం 6వ అధ్యాయం అంతా కూడా సొలొమోను దేవాలయము ప్రతిష్ఠిత రోజున మోకరించి, అతను రాజుగా ఉన్నాడు, మోకరించి ప్రార్థన చేస్తాడు. ఈ 6వ అధ్యాయం అంతా ప్రార్థనే ఉంటుందండి. చాలా అంశాలు ఆయన మందిరం దగ్గర ప్రార్థిస్తాడు ప్రతిష్ఠిత రోజున. అది అయిన తర్వాత 7వ అధ్యాయం 1వ వచనం అండి. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించిరి. ప్రియులారా, సొలొమోను ప్రార్థన అయిన వెంటనే యెహోవా తేజస్సు, యెహోవా మహిమ ఆ మందిరం నిండా నిండిపోయింది. సేవకులు అంటే యాజకులు కూడా వెళ్ళలేనంత మహిమ ఆ మందిరం నిండింది. మరి ఈ రోజుల్లో మన మందిరాల్లో ఆ తేజస్సు కనిపిస్తూ ఉందా? సేవకులైన వారు కానీ, విశ్వాసులైన వారు కానీ, సంఘస్థులైన వారు కానీ, యవ్వన బిడ్డల వారు కానీ దేవుని తేజస్సుని అనుభవించగలుగుతున్నామా? దేవుని ప్రసన్నత మనం మందిరంలో చూడగలుగుతున్నామా? దానికోసం మనం మందిరములో ఉండి ప్రార్థించాలి, మందిరములో ఉండి దేవుణ్ణి ఆరాధించా ఉండాలి. అందుకే 84:10 అంటాడు కదా కోరవ కుమారుడు రాస్తూ, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అంటాడు. అలాగే 122:1 కూడా మాట చూస్తే, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అయినప్పుడు నేను సంతోషించి తిని అంటాడు. కాబట్టి దేవుని మందిరానికి వెళ్ళడానికి చాలామందికి ఇబ్బంది, సాకులు వెతుకుతారు. కానీ దేవుని మందిరములో ఆయన తేజస్సు నిండిన, ఆయన ప్రసన్నత ఉన్నటువంటి మందిరములో మనం జీవిస్తే, గడిపితే, బయట గడిపే 1000 దినాల కంటే ఒక్క దినం ఆయన మందిరం గడిపిట శ్రేష్టమని చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఆ రీతిగా మనం దేవుని మందిరం ఉండడానికి ఇష్టపడదాం. దేవుని మందిరంలో ప్రసన్నతని, మహిమను, తేజో మహిమను మనం పొందుకుందాం. దేవుడు తన మాటలు దీవించునుగాక. ఆమేన్.
అందరికీ వందనాలండి.